తెలియవార్తలకు స్వాగతం. పినిమంట మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం నత్తారామేశ్వరంలో సప్తకోటి రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. 11 నెలలు నీటిలోనే ఉండి ఒక వైశాఖ మాసంలోనే దర్శనమిచ్చే పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని పూజించేందుకు వైశాఖ మాసం సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆలర్చకులు రామేశ్వరపు రామలింగేశ్వర శర్మ, అభిషేక పురోహితులు కాశీభట్ల సూర్యనారాయణమూర్తి, అర్చకులు భాస్కర్ శర్మ ఆధ్వర్యంలో సోమవారికి ఏకాదశి రుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం హరహర మహాదేవ శంభో శంకర నామ శివస్మరణతో మారుమ్రోగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ, అన్న సమాధానం నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్ తెలిపారు. ఎమ్మెల్యేహెచ్పీలు ఫీల్డ్ స్టాఫ్ పై అనుచిత వ్యాఖ్యలు నిరసనగా పెనుమంట్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఏఎన్ఎంలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని దశలవారీ ఉద్యమం చేపడితే సూపర్వైజర్ల సంఘం చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం చెప్తామని ఎమ్మెల్యేహెచ్పీలు హెచ్చరించారు. హెచ్ఎస్ మల్లేశ్వరరావు, ఎం సురేష్, నాగభూషణం, నాగేశ్వరరావు, ఏఎన్ఎంలు మంగతాయారు, వి ఎర్రమ్మ, భాగ్యకుమారి, లక్ష్మి, ధనలక్ష్మి, సుజాత, సుభాష్ని, నాగలక్ష్మి తదితరులు నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమానికి ఏపీ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్వీఎస్ఎన్ మూర్తి, ఎస్ఎన్ కుమారి మద్దతు ప్రకటించారు. మన్య విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ విలేకరుల సమావేశంలో తెలిపారు. పేదల కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన అల్లూరి సీతారామరాజు గడ్డపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పేదలపై చేసిన దౌర్జన్యానికి దాష్టికాన్ని ఖండిస్తూ వ్యతిరేకిస్తూ బాధితులతో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మే 7న నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఈ దీక్షలో సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ పాల్గొంటారని తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో పోడూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు చేశారు. జగన్ రైతుల గురించి మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లనే అన్నారు. రైతులు ధాన్యాన్ని తరలించి 48 గంటల్లో సోమవారి ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఆఖరి గింజ వరకు రైతు నుండి కొనుగోలు చేస్తుందని తెలిపారు. సరే ఉండిపోయారు కదా మరి వస్తాయి మా అందరూ లేట్ అయిపోయింది. విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు సోమవారం మంత్రి రామానాయుడు హాజరయ్యారు. 2019 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఆశా వర్కర్లకు న్యాయపరంగా అండగా నిలిచిన మంత్రి రామానాయుడుతో పాటు పలువురు పార్టీ శ్రేణులపై నాడు అక్రమ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అప్పటి నుండి గత 5 ఏళ్లుగా విజయవాడ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆనాడు తమ న్యాయమైన కోరిక సాధనకై తలపెట్టిన చెలో విజయవాడ కార్యక్రమానికి ఆశా వర్కర్ వెళ్తుండగా పాలకొల్లు రైల్వే స్టేషన్లో బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఎన్నడూ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కని మహిళలు, గర్భిణీలను సైతం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం వరకు విడిచిపెట్టకపోవడంతో వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజా సమస్య పరిష్కార విషయంలో అలసత్వం ఉండరాదని, అర్జీదారులు సంతృప్తి చెందేలాగా వాటి పరిష్కార విధానం ఉండాలని, నిర్లక్ష్య వైఖరి ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో మీకోసంలో సంయుక్త కలెక్టర్ ఎస్ చంద్రరాముడితో కలిసి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని తెలిపారు. తమ సమస్య పరిష్కారం కాలేదంటూ ప్రజలు తన వద్దకు మళ్లీ వస్తే అది సంబంధిత అధికారి నిర్లక్ష్యంగా పరిగణిస్తామని తెలిపారు. గ్రీవెన్స్ పిటిషనర్ కి నువ్వు ఎంక్వైరీ చేస్తే ఏంటి, మీరు ఒక ఆఫీసర్ కోసం అని మీరు ఒక టీమ్ ను పంపిస్తే ఏంటి? హీ నీడ్ సమ్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. ఈ రోజు నేను చూసిన గ్రీవెన్సెస్ లో అలాంటి ఎండార్స్మెంట్స్
please rectify at your level. So ఏ డిపార్ట్మెంట్ డిస్పోజల్స్ అవుతున్నాయో యాజ్ ఎ డిస్ట్రిక్ట్ హెడ్ యు ఆర్ సపోజ్ టు వెరిఫై. బట్ మీరే దట్ కైండ్ ఆఫ్ గ్రీవెన్సెస్ కి సపోర్ట్ ఇచ్చారు అనుకోండి, ఇంక మేమేం చేయలేం. అది చూస్తే తెలిసిపోతుంది దట్ ఈస్ నాట్ ద ఆన్సర్ ఎక్స్పెక్టెడ్ బై ద ఇండివిజువల్. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పోలవరం మండలం గూటాల పట్టిసం వద్ద ధాన్యం రైతులతో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడారు. రహదారి ప్రక్కన ఆరబోసిన ధాన్యం రాసులను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు తెలిపారు. జేసీ దాతిరెడ్డికి ఫోన్ చేసి రైతుల సమస్యలు ఎంపీ తెలిపారు. అనంతరం మొక్కజొన్న రైతులతో మాట్లాడారు. ప్లాట్ఫామ్ నిర్మాణం, గోదాముల నిర్మాణానికి అవసరమైన అంచనాలు తయారు చేయాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేస్తుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు. సోమవారం విజిటింగ్ లో భాగంగా ఎంపీ పోలవరం ప్రాజెక్టును ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో కలిసి పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులతో నిర్మాణాలపై చర్చించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో సమావేశం జరిపి పునరావాసం, గత ప్రభుత్వం అవకతవకల గురించి ఆరా తీశారు. ఏపీ టైగర్ చైర్మన్ బురుగుల శ్రీను, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డముగు రవి, ఆర్డీఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొనెల్లీ, సీనిహించ్ బెర్జర్, జియన్ ఫార్ డెస్కో డిసికో, డేవిడ్ డీపాల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. పీపీఏ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, కేంద్ర జలవనరుల అధికారులు సర్బత్ సింగ్ భక్తి, రాకేష్ తోదేజా, అశ్విని కుమార్ శర్మ, గౌరవ్ తివారీ, హేమంత్ గౌతమ్ తదితరులు ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ప్రాజెక్ట్ సిఈకే నరసింహమూర్తి తదితరులు పనుల వివరాలను నిపుణుల బృందానికి వివరించారు. తొలుత నిపుణులు, జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక రచయిత, కార్మిక వర్గాల పోరాటాల పితామహుడు, పెట్టుబడి గ్రంథ రచయిత కామ్రేడ్ కార్ల్ మార్క్స్ 207వ జయంతి కార్యక్రమం ఆర్ఆర్పేట స్ఫూర్తి భవనంలో ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెల వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగా ప్రభాకర్, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నా కృష్ణ చైతన్య కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాల వేసి జోహర్ కార్ల్ మార్క్స్, సాధిస్తా మార్క్స్ ఆశయాలంటూ నినాదాలు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రపంచంలో దోపిడీ లేని, అందరికీ సమాన అవకాశాలు కలిగి ఉండే సమాజం కోసం అనునిత్యం తప్పించి అటువంటి సమాజ నిర్మాణం కోసం తన సహచరుడు ఫెడ్రిక్ ఎంగిల్ సహకారంతో కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికను రచించి ప్రపంచ పెట్టుబడిదారుల వెన్నులో వణుకు పుట్టించిన గొప్ప నాయకుడు కార్ల్ మార్క్స్ అని, పెట్టుబడి గ్రంథం రచించడం ద్వారా కార్మికుల శ్రమను పెట్టుబడిదారి వర్గం ఏ విధంగా దోచుకుంటుందో ప్రపంచానికి తెలియజేయడం ద్వారా కార్మికులు తమ హక్కుల కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చిన మహోన్నత వ్యక్తి కార్ల్ మార్క్స్ అని కొనియాడారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా సమావేశం ప్రభుత్వం డిమాండ్ చేసింది. సోమవారం ఏలూరు సిఐటి జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు కట్టా బాసుల అధ్యక్షుడు నిర్వహించారు. జిల్లాలోని పలు రైతాంగ సమస్యలను చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇటీవల కురిసిన అకాల భారీ వర్షాలు, ఈదురుగాల వలన వివిధ పంటలు దెబ్బతిని రైతాంగం నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం తడిచిపోయిందని చెప్పారు. మామిడి, జీడి మామిడి, అరటి, మొక్కజొన్న, కూరగాయలు, పొగాకు తదితర పంటలకు నష్టం జరిగిందని అన్నారు. పంటలకు జరిగిన నష్టాలను వెంటనే నమోదు చేయాలని కోరారు. పంటలకు ఏ మేర నష్టం జరిగితే ఆ మేరకు నష్టాలు నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంటల బీమా పథకం వర్తింప చేయాలని కోరారు. ఈనాటి బంగారు మాట. కాలం చాలా విలువైంది, చేజారిన నిమిషాన్ని ఏ సంపద వెనక్కి తీసుకురాలేదు. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.